రైట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే గొల్లప్రోలు గ్రామం చేరుకోవడం జరిగింది. ప్రత్యేక విమానం కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి గొల్లప్రోలు విమానంలో చేరుకోవడం జరిగింది. ఆయనకి అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం సంబంధించిన కాకినాడ ఉదయ్, అదేవిధంగా పిఠాపురం సంబంధించి నాయకులు కూడా ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా చేరుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా టీడీపీ సంబంధించిన ఎస్విఎన్ వర్మాని ఇంటికి వెళ్లి అక్కడే ఆయన భోజనం కూడా చేయనున్నారు. అదేవిధంగా సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పిఠాపురం సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు గ్రామంలోని రామాలయం వీధిలో కూడా ఆయన ప్రసంగించున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ఇప్పుడు వర్మ ఇంటికి వెళ్ళడం, వర్మ ఇంట్లో భోజనం చేయడం, అదేవిధంగా వర్మతో భేటీ అయ్యి పిఠాపురం సంబంధించిన సమస్యలు, అదేవిధంగా పిఠాపురంలో ఉన్న ఏదైతే ప్రజల సమస్యలు, అదేవిధంగా గెలిచిన తర్వాత పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పిఠాపురంలో ఉన్న సమస్యలు ప్రధానంగా ఏమి ఉన్నాయి, అదేవిధంగా దానికి సంబంధించిన సాయంత్రం జరగబోయే బహిరంగ సభలో ప్రసంగించాలనే దానిపైన కూడా టీడీపీ నాయకుడు వర్మతో కూడా చర్చ జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇవాళ నుంచి దాదాపుగా 5 రోజులు పిఠాపురంలోనే ఉంటారు. పిఠాపురంలో నుండి ఈ పిఠాపురం సంబంధించిన సమస్యలు, గృహానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నారు. పిఠాపురంలో ఉన్న సమస్యలు, పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, వాళ్ళకున్న సమస్యలను ఎలా తీర్చాలనే దాని గురించి ముందుగా ఎన్నికల ప్రచారానికి ముందే తన ప్రజల సమస్యలు తెలుసుకుని దానిపైన